ఆంధ్రప్రదేశ్లో కాకినాడ జిల్లాలో గొల్లల మామిడాడ అనే ఒక ఊరిలో హిందూ దేవాలయం ఉందండి. ఆ ఆలయం విష్ణుమూర్తి యొక్క 7వ అవతారమైన రాముడికి అంకితం చేయబడింది. గోదావరి ఉపనది అయిన తుల్యభాగ అంతర్వాహిని ఒడ్డున ఈ దేవాలయం నిర్మించారు. ఈ ఆలయానికి కోదండ రామాలయం అని పేరు. ఈ ఆలయం ప్రత్యేకత భారీ గాలిగోపురాలు. జనరల్గా మనం ఏ దేవాలయంలో చూసినా మహా అయితే ఒక 50 అడుగులు లేదా 60 అడుగుల్లో గాలిగోపురాలు నిర్మిస్తారు. కానీ ఇక్కడ గొల్లల మామిడాడలో కోదండ రామాలయంలో మాత్రం తూర్పు గాలిగోపురం అక్షరాల 160 అడుగులు మరియు పడమర గాలిగోపురం అక్షరాల 200 అడుగులతో భారీ గోపురాలు నిర్మించారు. 1989లో ద్వారంపూడి సుబ్బారెడ్డి గారు, రామిరెడ్డి గారు సోదరుడు ఈ ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ ఇద్దరు సోదరులు భూమిని విరాళంగా ఇవ్వడంతో పాటు శ్రీరామచంద్రమూర్తిని మరియు సీతాదేవి విగ్రహాలను చెక్క విగ్రహాలతో చిన్న ఆలయంగా నిర్మించడంతో ఆలయ నిర్మాణం ప్రారంభమైంది. ఈ చెక్క విగ్రహాలు ఇప్పటికీ ఆలయంలో మూల విగ్రహాల వెనక భాగంలో ఉన్నాయి. గాలి గోపురాల యొక్క విశిష్టత ఎక్కడ ఎలా ఉన్నా కానీ మన గోదావరి వాళ్ళ ప్రత్యేకత చూపించడంలో మనం ఎప్పుడూ ముందే ఉంటాం కదా. చూడండి, మరి ఈ గాలిగోపురాలు నిర్మాణం కూడా అలాగే జరిగింది. ఇక్కడ తూర్పు గాలిగోపురం 160 అడుగుల ఎత్తుగా నిర్మించబడింది మరియు 200 అడుగుల ఎత్తులో పడమర గాలిగోపురం నిర్మించడం జరిగింది.